9 ఇంచులు నడుం చుట్టూ కొలత అంటారు. 2 భాగాలు ఇలా తీసుకొని 10 ఇంచులు వచ్చింది. 10 ఇంచులు కిందకి పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచులు ఖర్చుల కోసం పెట్టుకోవాలి. అలాగే 5 ఇంచులు నెక్కు కింద నుంచి పైకి, షోల్డర్ దగ్గర నుంచి నడుము దగ్గరికి 14 ఇంచులు ఉంది. ఖర్చుల కోసం 1/2 ఇంచు పెట్టుకోవాలి. షోల్డరు 5 ఇంచులు పెట్టుకొని అందులో 3 ఇంచులు షోల్డరు, 2 ఇంచులు నెక్కు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అన్ని లైన్లు కలుపుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ మూల నుంచి సంక కోసం 1.5 ఇంచి క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ వరకు ఇది ఖర్చు వదిలేయాలి. అలాగే నెక్కు 1/2 ఇంచి తీసుకొని ఇలా కలుపుకుంటూ ఈ 2 కలుపుకుంటూ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువలు పోకుండా కట్ చేసుకోవాలి. ఇది వెనక భాగం. అలాగే ఈ డబల్ మడతేసిన దాన్ని రివర్స్ తిప్పుకొని ముందు భాగాన్ని కట్ చేసుకోవాలి. వెనక భాగం పెట్టుకొని దాన్ని 1.5 ఇంచి ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి 3 ఇంచులు అంటే షేప్ కరెక్ట్గా రావడానికి మళ్ళీ 2 ఇంచులు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ కట్ తీసుకోవాలి. అలాగే సంక సైడ్ కూడా ఈ 1.5 టోటల్గా ఫోల్డ్ చేసుకొని దాంట్లో మళ్ళీ 1 ఇంచు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ గీతలు. అలాగే నెక్కు షోల్డర్ కానించి కాజా పట్టీల వరకు ఎంత ఉందో చూసుకొని దాన్ని ఇక్కడి నుంచి షోల్డర్ పట్టీల కానించి ఇక్కడి నుంచి తీసుకొని ఇలా రౌండ్ షేప్ కావాలంటే రౌండ్, స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేరు తీసుకోవాలి. అలా తీసుకున్న దాన్ని అదే యాంగిల్లో కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగం. ఈ ఫ్రంట్ భాగాన్ని సంక సైడు 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. కిందకి 1/2 ఇంచి క్రాస్ తీసుకోవాలి. ఇది సంకల కాడ ముడత రాకుండా ఉండడానికి. అలాగే ఇప్పుడు ఈ 3 ఇంచులు సెంటర్లో షేప్ కుట్లు కోసం ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే ముందు సైడ్ ఉక్కు పట్టి కాడ కూడా 1.5 ఇంచి పైకి ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ డాట్ కాడ ఈ డాట్ని సెంటర్లో చేసుకొని ఇక్కడ మొత్తం 3 ఇంచులకి కుట్టుకి పైకి రావాలి. అలాగే ఏడు కూడా 1/2 ఇంచి పెట్టుకొని కుట్టు పైకి రావాలి. ఈ రెండింటిని సెంటర్ చేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్ భాగం, ఇది వెనక భాగం. అలాగే ఇప్పుడు హ్యాండ్
ఇప్పుడు మనం ఏ జాకెట్ అయితే కుడతామో ఆ జాకెట్ను బట్టి హ్యాండ్ తీసుకోవాలి. వీళ్ళు ఎంత పొడుగు పెట్టమంటే అంత పొడుగు, లేదు పొట్టి. 7 ఇంచులు పైన తీసుకున్నప్పుడు కింద వైపు 5 ఇంచులు తీసుకోవాలి. దీన్ని ఇలా క్రాస్గా తిప్పుకుంటూ ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇందులో కూడా ఫ్రంట్ సైడ్కి వచ్చే భాగానికి లైట్గా క్రాస్ తీసుకోవాలి. సన్నగా క్రాస్ తీసుకుని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ ఎడ్జిట్లో అంటే సంక లూజ్ కాడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది హ్యాండ్. ఓకే, అర్థమైందా? క్లోత్ జాకెట్ అయిపోతుంది. ఇవన్నీ